హాయ్ అండి, నేను గిరిధర్ రెడ్డి. ఇది వచ్చేసి యాక్సిస్ బ్యాంక్ ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డ్ అండి. ఇది వచ్చేసి మనం 16th ఆర్డర్ చేసాము. మనకి ఈరోజు జనవరి 22, 2024 అండి. ఈరోజు మనకి ఇది బ్లూ డాట్ కొరియర్లో పంపించడం జరిగింది. దీని అన్బాక్సింగ్ చూద్దాం రండి. ఈ కార్డు వచ్చేసి మనకి ఈ కార్డు కొన్ని సెక్యూరిటీ పర్పస్ కోసం కొంచెం ఇదన్నీ హైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఎందుకంటే మనకి ఫస్ట్ సెక్యూరిటీ పర్పస్ అనేది మనం ఫస్ట్ పీరియారిటీ కాబట్టి మనము ఇది కొంచెం తప్పనిసరి చేయాలి ఫ్రెండ్స్. కాబట్టి మీరు తప్పుగా ఏమనుకోవద్దు. ఈ కార్డ్ అయితే వచ్చేసి కార్డు, ఈ కార్డ్ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు ఈ కార్డ్ని మనము ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. చూద్దాం రండి ఫ్రెండ్స్. కార్డ్ ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో ఉన్న క్లియర్ కట్గా మనము దీనిలో ఉన్న డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం, ఏమేమి ఉంది ఏం లేదనేది. మనము కట్ చేసాము. ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే ఈ పాలిథిన్ కవర్ వచ్చేసి బయట పెట్టేద్దాం. ఇది దాని టోటల్ ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలా ఉంది. దీనిది ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డ్ది. ఒకసారి చూడండి. ఇది ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డ్ అని రాశారు. ఇది మనకి వచ్చింది కాబట్టి ఇదైతే పర్లేదు, బాగానే ఉంది. సరే చేద్దాం, ట్రై చేద్దాం. ఏమేమి కంటెంట్ లోపల ఉన్నది అనేది మనం తెలుసుకుందాం. వచ్చింది కదా ఫ్రెండ్స్, ఇట్లా ఉంది. దీని డీటెయిల్స్ అన్ని చూడండి, మీరు క్లియర్గా మీకు అర్థమవుతుంది. కార్డ్ అయితే దీంట్లో కొన్ని పేపర్ వర్క్ ఇచ్చినారు మనకి, చూడండి. ఈ పేపర్ వర్క్ అయితే ఇలా ఉన్నాయి. పిన్ జనరేట్ ఎలా చేయాలి, కార్డ్ని ఎలా యాక్టివేషన్ చేయాలనేది వీళ్ళు క్లియర్గా రాశారు కాబట్టి మనము చూసుకోవచ్చు. చూడండి క్లియర్గా. మనము కార్డ్ తీసిన తర్వాత మనము సెటప్ చేసుకోవాలి. ఫస్ట్ మన కార్డ్ ఓపెన్ చేసిన తర్వాత డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ అని ఉంది కదా, మనకి ఎక్కడ యూజెస్ ఉంటే అది మనం దాంట్లోకి వెళ్ళాలి. తర్వాత మనము వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ మనము పిన్ ఇచ్చి స్టార్ట్ చేయాలి. ఇది వచ్చేసి మనము లిమిట్ అనేది ఫస్ట్ సెట్ చేసుకోవాలి. విత్డ్రా ఎంత, ఈ కామర్స్ ఎంత, ఏటీఎంలో ఎంత, పిఓఎస్లో ఎంత అనేది మనం లిమిట్ చేసి ఓకే చేసి పిన్ అనేది మనము మన ఎంపిన్ అనేది వచ్చి సెట్ చేసుకోవాలి. సెట్ చేసిన తర్వాత ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ రాసిన ప్లీజ్ యూస్ ద డిజిటల్ 6 యాక్టివేషన్ కోడ్ అని ఇచ్చింది. మనకి కోడ్ కూడా ఉంటుంది దీంట్లో వచ్చినది. ఇది మనం సెటప్కి, లేదంటే మనము కాల్ చేసి కూడా యాక్సిస్ బ్యాంక్ నుండి మనం హెల్ప్ తీసుకోవచ్చు. పిన్ జనరేషన్ కూడా ఇలా చేసుకోవచ్చు. కాల్ చేసి మాట్లాడి పిన్ అనేది జనరేషన్ చేసుకోవచ్చు. ఇది ఒక పేపర్ వర్క్ ఇక్కడ పెడదాం. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి మనము దీన్ని ఎలా యూస్ చేయాలనేది క్లియర్ కట్ గా రాశారు. చూడండి, న్యూ మేక్ యూపీఐ పేమెంట్స్ దెన్ యువర్ యాక్సిస్ బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డ్, లింక్ యువర్ యాక్సిస్ బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డ్ అండ్ యూపీఐ యాప్స్ ఇన్ 5 సింప్లీ స్టెప్స్ అని రాశారు. చూడండి, అంటే మనకి 5 స్టెప్లు ఇచ్చారు వీళ్ళు. ఈ 5 స్టెప్స్ లో మనం క్లియర్ గా రాయాలి. చూడాలి, ఇది ఒకసారి చూడండి. చూసి మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే వీళ్ళు ఎలా ఇచ్చారు అనేది మనం చూడాలి. చూసి క్లియర్గా కొంచెం వీడియో కొంచెం అటు ఇటు ఉన్నా కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఎందుకంటే మనము కొత్తగా యూట్యూబ్లో ఎంటర్ అయినాము కాబట్టి కొన్ని తప్పులు ఉంటాయి. పెద్ద మనసుతో మీరు అంగీకరించండి. క్లియర్గా రాశారు చూడండి. ఓపెన్ యువర్ ప్రీపెయిడ్ యూపీఐ యాప్ అని. మనం ఏదైనా ఇప్పుడు ఫోన్పే, గూగుల్ పే ఏదైనా చేసి మనము ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. కార్డ్ని యాడ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ సెలెక్ట్ యువర్ రూపే క్రెడిట్ కార్డ్ అని వస్తుంది. మనం అక్కడ యాడ్ చేసుకొని మన పిన్ ఇచ్చి జనరేట్ ఇచ్చి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇక్కడ చూడు రాశారు వాళ్ళు. ఎంటర్ ద ఓటీపీ రిసీవ్డ్ యువర్ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ ఇన్ సెట్ యువర్ పిన్ అని వచ్చింది. ఆ పిన్ లో మనము దాన్ని ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసిన తర్వాత ఇది యాక్టివేషన్ అయిపోతుంది. ఇది ఈ పేపర్ వర్క్. ఇది ఒకసారి క్లియర్ గా చూడండి. డౌట్ ఉన్నా కూడా మీరు వీడియోని పాస్ చేసి కూడా చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకి దీంట్లో ఉంది కార్డే ఉంది. ఇంకా ఇది పక్కన పెడదాం. నెక్స్ట్ మనకి కార్డే ఉంది. ఈ కార్డులో చూడండి వీళ్ళు డీటెయిల్స్ అన్ని రాశారు. కస్టమర్ కేర్ నెంబర్, సపోర్ట్ అన్ని రాశారు. మాక్సిమం మనం ఎంత మినిమం స్పెండింగ్ ఎంత చేయాలి, టోటల్ ఇలా రాశారు. వీళ్ళు ఏం రాశారంటే మనము కార్డు తీసుకున్న ఇప్పుడు మనకు కొత్తగా గైడ్ లైన్స్ కూడా వచ్చింది మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుండి.
ఏమని వచ్చిందంటే మనం కార్డ్ తీసుకున్న 30 డేస్లో కానీ మనం కార్డ్ని యూస్ చేయకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే మనకి కార్డ్ని రిజెక్ట్ చేస్తామని చెప్తున్నారు, అంటే క్లోజ్ చేస్తామని చెప్తున్నారు. ఇది కార్డ్, మొత్తం కార్డ్ డీటెయిల్స్ ఇది చూడండి క్లియర్గా. ఇక్కడ ఏం రాశారంటే పిన్ జనరేషన్ కోసం మనము ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మనము యాప్ ఎక్కించుకొని మనము దీని నుండి చేసుకోవచ్చు అని చెప్పారు. ఇక్కడ చూడండి కూడా ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్ అనేది 100 రూపీస్ మన మనము స్పెండ్ చేస్తే మనకి వస్తాయని చెప్తున్నారు. అన్ని వచ్చేసి ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్ అని చెప్తున్నారు. కాబట్టి ఒకసారి చూడండి, ఇది మనము అప్ టు 50% 250 రూపీస్ క్యాష్ బ్యాక్ మనం ఫ్యూల్ స్పెండింగ్ లో తీసుకోవచ్చు. క్లియర్ గా రాసి పెట్టారు వీళ్ళు. ఇది కార్డ్ ఎలా ఉందో చూడండి ఒకసారి. దీంట్లో వచ్చి డీజిల్ లిమిట్ ఏమి ఇచ్చారు, ఎంత ఇచ్చారు, లిమిట్ వచ్చేసి మనకి లిమిట్ అనేది బాగానే వచ్చింది. ఒకసారి చూడండి, ఎందుకంటే మనము ఇవన్నీ క్లియర్ కట్ గా చెప్తున్నాం కాబట్టి లిమిట్ అనేది మంచిగానే ఇచ్చారు. ఒకసారి చూడండి, చూసి పర్లేదు లిమిట్ అనేది ఫ్రీగా వచ్చింది కదా, పర్లేదు. ఇది కార్డ్ డీటెయిల్స్ అన్ని ఇది ఉన్నాయి, కార్డ్ డీటెయిల్స్ దీంట్లో. ఇది కార్డ్ని తీద్దాం. కార్డ్ తీస్తే ఇలా ఉంది. మనకి ఏంటంటే ఇది వచ్చేసి మనకి ప్రైవసీ ప్రొటెక్షన్గా ఇచ్చున్నారు. ఎందుకంటే ఇది మనకి ఈ కార్డ్ వచ్చేసి ఇది చూడండి, యాక్టివేషన్ యువర్ న్యూ క్రెడిట్ కార్డ్ విత్ ఇన్ ఫస్ట్ 30 days. If your credit card is not activated, if the 30 days will be closed the as RBI guidelines అని రాశారు. కాబట్టి ఇది చూసుకోండి. ఇది అయితే మన కార్డు కొంచెం ఇది సెక్యూరిటీ పర్పస్ కోసం నేను ఈ కార్డ్ని ఓపెన్ చేసి చూపించలేను. కొన్ని కార్డ్స్లో అయితే కొన్ని బాగున్నాయి. ఈ కార్డ్ని మనం ఎలా యాక్టివేషన్ చేయాలి ఏంటి అనేది మళ్ళీ ఒక వీడియో చేసి మీకు అందిస్తాను ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు థ్యాంక్స్. ఇలాంటి వీడియో మీకు రెగ్యులర్గా వస్తాయి. ఇక కార్డ్స్ ఓపెన్వి, క్రెడిట్ కార్డ్స్ అన్నీ మీకు ఇక క్లియర్గా నేను అయితే వీడియోస్ అయితే అందిస్తాను. కాబట్టి ఛానల్ని అయితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మన కొత్త వీడియోలన్నీ మీ వరకు వస్తాయి. కాబట్టి ఛానల్ని అయితే తప్పకుండా మీరైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఒక రిక్వెస్ట్గానే తీసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.